ఓం శాంతి. 12/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బ్రుకుటి మధ్యలో స్థితి అయున్న ఒక చైతన్య ఆత్మను. బాప్దాదాను హృదయపూర్వకంగా స్మృతి చేస్తున్నాను. బాప్దాదా నన్ను వతనంలోకి తమ వద్దకు పిలుచుకున్నారు మరియు ఒక భవ్యమైన విశాల సభలో తమకు సమీపంగా కూర్చోబెట్టుకున్నారు. ఈ సభ హైయెస్ట్ మరియు అవినాశీ ఖజానాలతో రిచెస్ట్ అయిన ఆత్మల సభ. జ్ఞానం, యోగం, శక్తులు, గుణాలు, సమయము, ఈ సర్వ ఖజానాలను బాబా నాకిచ్చారు మరియు నన్ను హైయెస్ట్ రిచెస్ట్ ఆత్మగా తయారు చేశారు. బాబా స్మృతితో నా ప్రతి అడుగులో పదమాలు జమ అవుతాయి. ప్రతి శ్వాస సఫలమవుతుంది. ఇప్పుడు నేను కేవలం ఒక్క జన్మ కోసం కాదు, అనేక జన్మల కోసం ఇప్పుడు నేను జమ చేసుకోవాలి. జమ చేసుకునేందుకు బాబా వినిపించిన విధి బిందు పెట్టడం. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో ఇప్పుడిక దానికి ఫుల్ స్టాప్. ఇప్పుడిక నేను ప్రశ్నార్థకాన్ని లేక ఆశ్చర్యార్థకాన్ని పెట్టి ఖజానాలను పోగొట్టుకోను. నేను స్వమానంతో మరియు బాబా స్మృతితో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెడతాను. ప్రతిరోజు అమృతవేళ 3 బిందువుల స్మృతి తిలకం పెట్టుకుని వ్యర్థానికి బిందువు పెడతాను. బహుకాలంగా జమ చేసుకునే అభ్యాసమే బహుకాలం కొనసాగుతుంది. నేను ప్రతి క్షణాన్ని సఫలం చేసుకోవాల్సిందే. నేను ప్రతి సమయము ప్రతి ఖజానాను జమ చేసుకోవాల్సిందే.
ఇప్పుడిక నేను సంపూర్ణ దృఢతను ధారణ చేస్తున్నాను. ఇప్పుడిక నేను చేయాల్సిందే. బాబాకు చేసిన ప్రతిజ్ఞలను నిలబెట్టుకోవాల్సిందే. నేను చేసిన సంకల్పాలను మరియు కర్మలను, ప్లాన్ను మరియు ప్రాక్టికల్ను రెండింటినీ నేను సమానంగా చెయ్యాల్సిందే. సమయం యొక్క సమాప్తి అకస్మాత్తుగా జరగనున్నది. ఇప్పుడిక నేను సమయాన్ని ఆధారంగా చేసుకోకూడదు. సమయం కోసం ఎదురు చూడకూడదు. నేను సమయం కంటే ముందే సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నాకు ఏ విషయమూ కష్టమనిపించదు. ఎందుకంటే స్వయంగా బాబా నాతో ఈ విధంగా అంటున్నారు, బచ్చే, మీ వద్ద ఏదైతే భారం ఉందో అది బాబాకు ఇచ్చేసేయండి. నా మనసులో ఏదైతే భారం ఉందో, బరువు ఉందో దానంతటినీ ఇప్పుడు నేను బాబాకు అర్పించేశాను. ఆ యజమానికి అప్పచెప్పేశాను. చేసేవారు చేయించేవారు అయినా ఆ స్వామికి అర్పణ చేశాను. ఇప్పుడిక నేను పూర్తిగా తేలిగ్గా అయిపోయాను. ఒక దృశ్యాన్ని ఎదురుగా చూస్తున్నాను. ఇనుమును కాల్చే ఒక అగ్ని భట్టి నా ఎదురుగా ఉంది. నా చేతిలో ఒక దృఢమైన ఇనుము కడ్డీ ఉంది. ఈ ఇనుము కడ్డీను నేను ఆ అగ్ని భట్టి యొక్క రగులుతున్న అగ్నిలో పెట్టాను. కాసేపటి తర్వాత ఎలా అనిపిస్తుందంటే, ఆ ఇనుము కడ్డీ ఆ అగ్ని నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తుంది. కానీ నేను నా దృఢ సంకల్పంతో దానిని బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఎలా అనుభూతి అవుతుందంటే, ఆ మండుతున్న అగ్నిలో ఆ కడ్డీ అంతసేపు ఉండేటప్పటికీ కరిగిపోయింది. నా కళ్ళెదురుగానే దాని రూపం మారి చాలా సుందరంగా ప్రకాశిస్తున్న
అమూల్యమైన బంగారంలా తయారైంది. ఈ కఠినమైన ఇనుము కడ్డీ నా జన్మ జన్మల కఠినమైన సంస్కారాలకు మరియు కర్మభోగానికి గుర్తు. ఇనుమును కాలుస్తున్న ఈ అగ్ని యోగాగ్నికి గుర్తు. నేను దృఢత్వంతో బహుకాలపు అభ్యాసంతో తపన అనే అగ్నితో నా సంస్కారాలను మలుచుకునే ఆత్మను. నేను కష్టాన్ని సహజం చేసే ఆత్మను. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్ రూపంలో చూసే ఆత్మను. నేను శారీరక అనారోగ్యంలో కూడా సంతోషంగా ఉండే ఆత్మను. నేను ఆత్మలతో మరియు ప్రకృతితో నాకున్న లెక్కాచారాలను యోగాగ్నితో భస్మం చేసుకునే ఆత్మను. నేను సర్వ ఖజానాలను జమ చేసుకుని పాస్ విత్ ఆనర్గా అయ్యే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో ఉంటే మీ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే స్మృతి పదునైన ఖడ్గం లాంటిది. ఇందులో మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు. ప్రశ్న: పిల్లలు తమ స్వభావాన్ని సరిదిద్దుకునేందుకు తండ్రి చూపే దారి ఏది? జవాబు: పిల్లలు, మీరు సత్యమైన చార్టుని ఉంచుకోండి. చార్టు ఉంచడం ద్వారానే మీ స్వభావం బాగుపడుతుంది. మొత్తం రోజంతటిలో నా స్వభావం ఎలా ఉంది? ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, వ్యర్థ మాటలు మాట్లాడలేదు కదా. ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను పరిశీలించుకోవాలి. ఈ విధంగా ఎవరైతే లెక్కాచారం ఉంచుకుంటారో వారి స్వభావం బాగుపడుతుంది. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చెయ్యని వారు పశ్చాత్తాపపడతారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లల పట్ల ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. పిల్లలందరూ తమ స్వధర్మంలో ఉంటారని, తండ్రిని స్మృతి చేస్తున్నారని చెప్పలేము. బుద్ధి తప్పకుండా ఎక్కడికో పరిగెడుతూ ఉంటుంది. అందరూ తమలో తాము దీనిని గురించి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైనది సతో ప్రధానంగా అవ్వడం. ఆ విధంగా స్మృతి యాత్ర ద్వారా తప్ప ఏ ఇతర విధంగా అవ్వలేరు. బాబా అమృతవేళ యోగంలో కూర్చొని పిల్లలను ఆకర్షిస్తారు. నెంబర్ వారీగా ఆకర్షిస్తూ ఉంటారు. స్మృతిలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. అయితే రోజంతా ఏం చేస్తారు? ముఖ్యమైన ప్రశ్న.
అమృతవేళ అర్ధగంటనో లేక గంటనో స్మృతి యాత్ర చేస్తారు. దీని ద్వారా ఆత్మ పవిత్రమవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. మొత్తం రోజంతటిలో ఎంతసేపు స్మృతి చేస్తారు? స్వదర్శన చక్రధారులుగా ఎంత సమయం ఉంటారు? బాబాకు అంతా తెలుసు అని అనుకోరాదు. రోజంతా ఏం చేశామో స్వయం మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. పిల్లలు మీరు చార్ట్ వ్రాస్తారు. కొంతమంది సత్యంగా వ్రాస్తారు, కొంతమంది తప్పుగా వ్రాస్తారు. మేము శివబాబా జతలోనే ఉన్నామని భావిస్తారు. శివబాబానే స్మృతి చేస్తూ ఉన్నామని అంటారు. కానీ సత్యంగా స్మృతిలో ఉన్నారా? పూర్తిగా సైలెన్స్లో ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. మేము శివబాబా స్మృతిలో ఉన్నామంటూ మమ్మల్ని మీరు మోసగించుకోరాదు. దేహ ధర్మాలన్నీ మరచిపోవాలి. శివబాబా మనల్ని ఆకర్షించి ప్రపంచాన్ని మరిపింపచేశారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఆ తండ్రే చెప్తూ ఉన్నారు. తండ్రి ఆకర్షిస్తారు. ఆత్మలందరూ తండ్రినే స్మృతి చేయాలి. ఇతరులెవరూ గుర్తు రాకూడదు. కానీ సత్యంగా గుర్తు వస్తున్నారా లేదా సొంత లెక్కాచారాన్ని వ్రాసుకోవాలి. మేము శివబాబాని ఎంతసేపు స్మృతి చేస్తూ ఉన్నాము. ప్రేయసీ ప్రియుల ఉదాహరణ ఉన్నది కదా. ఈ ప్రేయసీ ప్రియుల ఆత్మీక సంబంధంలో ఉన్నవారు ఈ విషయాలే వేరుగా ఉంటాయి. అది దేహ సంబంధం, ఇది ఆత్మీక సంబంధం. మేము ఎంత సమయం దైవీ గుణాలలో ఉన్నాము, తండ్రి సేవలో గడిపాము చూసుకోవాలి. అంతేకాక ఇతరులకు కూడా తండ్రి స్మృతి పెంచాలి. ఆత్మపై పడిన తుప్పుని తొలగించుకునేందుకు స్మృతి తప్ప వేరే మార్గమే లేదు. భక్తి మార్గంలో అనేక మందిని స్మృతి చేస్తారు. ఇక్కడ ఒక్కరిని స్మృతి చెయ్యాలి. ఆత్మలమైన మనము చాలా చిన్న బిందువులము. బాబా కూడా చిన్న బిందువు, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము. జ్ఞానము చాలా గొప్పది. శ్రీలక్ష్మి లేక శ్రీనారాయణుగా అవ్వడం, లేక విశ్వమంతటికి యజమానిగా అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. స్వయాన్ని మియామిట్టు అని భావించుకొని మోసగించుకోరాదు. బాబా చెప్తూ ఉన్నారు, రోజంతటిలో స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఎంతసేపు గడిపాము అని ప్రశ్నించుకోవడం. దీని ద్వారా తుప్పు తొలగిపోతుంది. ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారు? ఈ లెక్కాచారం ప్రతి ఒక్కరూ ఎవరిది వారు వ్రాసుకుంటూ ఉండాలి. ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు, చేయని వారు పశ్చాత్తాపపడతారు. రోజంతటిలో మా నడవడిక ఎలా ఉంది? ఎవరికీ దుఃఖం ఇవ్వటం లేదు కదా, వ్యర్థ మాటలు మాట్లాడలేదు కదా. ఇది చూసుకుంటూ చార్ట్ వ్రాస్తూ ఉంటే నడవడిక సరిదిద్దబడుతుంది. తండ్రి మార్గాన్ని చూపించారు. ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు. స్మృతి చేస్తూనే
వారు ఎదురుగా నిలుస్తారు. ఇద్దరూ స్త్రీలే అయినా సాక్షాత్కారం అవ్వగలదు. ఇద్దరు పురుషులైనా సాక్షాత్కారం అవ్వగలదు. కొంతమంది మిత్రులు అన్నదమ్ముల కంటే చాలా అన్యోన్యంగా ప్రీతిగా ఉంటారు. మిత్రుల మధ్య పరస్పరంలో అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒకరికొకరు మంచి ప్రేమతో పైకెత్తుకుంటారు. బాబా మంచి అనుభవం కలవారు కదా. అమృత వేళలో తండ్రి ఎక్కువగా ఆకర్షిస్తారు. బాబా పెద్ద అయస్కాంతము, సదా పవిత్రులు, అందువల్లే బాగా ఆకర్షిస్తారు. తండ్రి అనంతమైన వారు కదా. మీరు చాలా మంచి లవ్లీ పిల్లలని భావిస్తారు. అటువంటి వారిని చాలా తీవ్రంగా ఆకర్షిస్తారు. కానీ స్మృతి యాత్ర చాలా అవసరము. ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణం చేస్తూ ఉన్నా, లేస్తూ కూర్చున్నా, తిన్నా, తిరుగుతూ ఉన్నా స్మృతి చేయాలి. ప్రేయసి ప్రియులో ఎక్కడ ఉన్నా గుర్తు చేసుకుంటారు కదా. ఇది కూడా అలాగే చేయాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సిందే. లేకుంటే వికర్మలు ఎలా వినాశమవుతాయి? వేరే ఉపాయమేమీ లేదు. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది. కత్తిపై నడవటం వంటిది. స్మృతి కత్తి పదును వంటిది. క్షణక్షణము స్మృతిని మర్చిపోతాము అంటారు. స్మృతి ఖడ్గము అని ఎందుకంటారు? ఎందుకంటే దీని ద్వారాలే పాపాలు నశిస్తాయి. మీరు పావనంగా అవుతారు. ఇది చాలా సున్నితమైనది. అక్కడ ఎలా అయితే అగ్నిని దాటివేస్తారో అలా మీ బుద్ధి యోగము తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది. తండ్రి మనకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. వారిప్పుడు పైన లేరు, ఇక్కడికి వచ్చారు. సాధారణ శరీరంలో వస్తానని అంటారు. తండ్రి పైనుండి కిందకు వచ్చారని మీకు తెలుసు. చైతన్య వజ్రము ఈ డబ్బాలో కూర్చొని ఉన్నారు. మనము బాబా జతలో కూర్చొని ఉన్నామని సంతోషించరాదు. ఇంత మాత్రమే తృప్తి పడరాదు. బాబా చాలా ఆకర్షిస్తారు. కేవలం అర్ధగంటనో 30 గంటనో యోగం చేస్తారు. మిగిలిన రోజంతా వృధాగా పోగొట్టుకుంటే లాభమేముంది? పిల్లలకు తమ చార్టు గురించి చింత ఉండాలి. అంతేకాని మేము ఉపన్యసించగలమని, మాకు చార్టు ఉంచే అవకాశం ఉంది అని భావించరాదు. ఈ తప్పు చేయరాదు. మహారథులు కూడా చార్టు రాయాలి. మహారథులు చాలామంది లేరు. వేళ్లపై లెక్క పెట్టించి చాలామంది నామరూపాలు మొదలైన వాటిలో చాలా సమయాన్ని వేస్ట్ చేస్తారు. గమ్యము చాలా ఉన్నతమైనటువంటిది. తండ్రి అన్ని విషయాలు ఎంతగా అర్థం చేయిస్తారు అంటే, బాబా ఫలానా పాయింట్ చెప్పలేదని విద్యార్థి అనుకోరాదు. ముఖ్యమైనటువంటిది స్మృతి మరియు సృష్టి చక్ర జ్ఞానము. ఈ సృష్టి చక్రంలో 84 జన్మల గురించి ఎవరికి తెలియదు. పిల్లలు మీకు మాత్రమే తెలుసు. వైరాగ్యం కూడా మీకే వస్తుంది. ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఉండబోమని మీకు తెలుసు. ఇక్కడ నుండికి వెళ్ళేందుకు ముందు పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. నెంబర్ వారుగా మాలలో కూర్చోబడాలి. మళ్ళీ నెంబర్ వారుగా రాజధానిలోకి వస్తారు. ఆ తర్వాత నెంబర్ వారుగా పూజలు కూడా జరుగుతాయి.
అనేక మంది దేవతలు పూజింపబడతారు. ఏవేవో పేర్లు ఉంచుతారు. చండికాదేవికి కూడా జాతర జరుగుతుంది. రిజిస్టర్ ఎవరు పెట్టారో వారు బాగుపడరు. ఎవరు పెట్టరో వారు బాగుపడరు. అటువంటి వాళ్ళనే బాబా చండికాదేవి అంటారు. విననే వినరు, చెయ్యనే చెయ్యరు. ఇవన్నీ అనంతమైన విషయాలు. పురుషార్థం చేయకపోతే తండ్రి మాట వినని వారు పదవి తగ్గిపోతుంది. అందుకే స్వయంపై చాలా గమనం ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, బాబా అమృత వేళలో వచ్చి స్మృతి యాత్రలో ఎంతగానో శ్రమ చేయిస్తారు. ఇది చాలా గొప్ప గమ్యము. జ్ఞానము చాలా చౌక సబ్జెక్టు. 84 జన్మల చక్రము స్మృతి చేయడం పెద్ద విషయమేమీ కాదు. స్మృతి యాత్ర ఒక్కటే గొప్ప సంపద. ఇందులోనే చాలామంది ఫెయిల్ అవుతారు. మీరు ఇందులోనే యుద్ధం చేస్తారు. మీరు స్మృతి చేస్తారు. మాయ మరిపింప చేస్తుంది. జ్ఞానంలో యుద్ధం అనే మాట లేదు. అది సంపాదనకు మూలము. ఇది పవిత్రం చేస్తుంది. పతితుల్ని పావనంగా చేయమని తండ్రిని పిలిచాము. అంతేకాని ఓ తండ్రి వచ్చి చదివించు అని పిలవరు. పవిత్రంగా చేయమని అంటారు. ఈ పాయింట్లన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. సంపూర్ణ రాజయోగులుగా అవ్వాలి. జ్ఞానము చాలా సులభము. యుక్తిగా అర్థం చేయించాలి. మాటలు మధురంగా ఉండాలి. ఈ జ్ఞానం లభిస్తుంది. అది కూడా కర్మలనుసారమే జరుగుతుంది. ఇతడు ప్రారంభం నుండి భక్తి చేశాడు. మంచి కర్మలు చేశారు. అందుకే శివబాబా కూడా బాగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో శివబాబా రాజీ అయ్యే ఉంటారు. అంత వేగంగా ఇప్పుడు కూడా జ్ఞానము తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో పాయింట్లు ఉంటాయి. వారు రాస్తూ ఉంటే మంచి మంచి పాయింట్లు పెరుగుతూ ఉంటాయి. పాయింట్ తూకమే వేయాలి. కానీ ఇటువంటి శ్రమ ఎవ్వరూ చేయరు. ఏ ఒక్కరు కష్టంగా నోట్స్ రాసుకుంటారు. మంచి పాయింట్లు ఏరి వేరుపరుస్తారు. ఉపన్యసించేందుకు ముందు వ్రాసుకోమని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వ్రాసుకొని చెక్ చేసుకోవాలి. ఇలాంటి శ్రమ ఎవ్వరూ చేయడం లేదు. అన్ని పాయింట్లు ఎవరికీ గుర్తుండవు. వకీల్ కూడా డైరీలో పాయింట్స్ రాసుకుంటారు. వ్రాసుకోవటం చాలా అవసరం. టాపిక్స్ వ్రాసుకొని మళ్ళీ చదువుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. ఇంత శ్రమ చేయకుంటే ఉత్సాహం రాదు. మీ బుద్ధి యోగము ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. సరళంగా నడిచేవాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. సేవ తప్ప ఇతర ఏది బుద్ధిలో ఉండదు. మాలలో రావాలి అంటే కష్టపడాలి. తండ్రి సలహా ఇస్తారు. అది హృదయానికి హత్తుకుంటుంది. గుర్తుండకపోతే వారు స్వయమే చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు చేయండి, కానీ నోట్ చేసుకునేందుకు డైరీ సదా పాకెట్లో ఉండాలి. అందరికంటే ఎక్కువగా మీరే నోట్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటూ నాకంతా తెలుసని భావిస్తే మాయ కూడా తక్కువేమీ కాదు. ముష్టి యుద్ధం తగిలిస్తూనే ఉంటుంది. లక్ష్మీనారాయణలు అవ్వడం పిన్నమ్మ ఇంట్లంత సులభమేమీ కాదు. చాలా పెద్ద రాజధాని స్థాపన అవుతుంది. కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. బాబా కూడా అమృత వేళ 2 గంటలకే లేచి వ్రాసేవారు, చదువుకునేవారు
పాయింట్స్ మర్చిపోతే మళ్ళీ కూర్చొని చూసుకునేవారు. ఆ తర్వాత మీకు అర్థం చేయించేవారు. కాబట్టి స్మృతి యాత్ర ఎక్కడ ఉందో అర్థం చేసుకోగలరు. కర్మాతీత స్థితి ఎక్కడ ఉండి ఊరికే ఎవరిని పొగడరాదు. ఇందులో ఎంతో శ్రమ ఉన్నది, కర్మముకు భోగం కూడా ఉంటుంది. స్మృతి చేయాల్సి వస్తుంది. మురళి నడిపేది బ్రహ్మ బాబా కాదు, శివబాబాయే నడుపుతారని భావించండి. శివబాబానే మీకు మురళి వినిపిస్తారు. మధ్యలో ఈ పుత్రుడు కూడా మాట్లాడతాడు. తండ్రి ఎప్పుడూ ఖచ్చితంగా సత్యమే చెప్తారు. ఇతడైతే రోజంతా చాలా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతనికి చాలామంది పిల్లల బాధ్యత ఉంది. పిల్లలు నామరూపాలలో చిక్కుకొని చంచలమవుతారు. చాలామందికి పిల్లల కొరకు ఇల్లు కట్టాలని, ఫలానా ఏర్పాట్లు చేయాలని మనసులో ఉంటుంది. నిజానికి ఇదంతా ఒక డ్రామాయే. బాబాది డ్రామాయే, ఈ బ్రహ్మాది డ్రామాయే, మీది కూడా డ్రామాయే. డ్రామాలో లేకుండా ఏది ఉండేందుకు వీలు కాదు. సెకండ్ డ్రామా నడుస్తూనే ఉంటుంది. డ్రామాను గుర్తు చేసుకుంటే చలించకుండా ఉంటారు. నిశ్చలంగా, అచలంగా, స్థిరంగా ఉంటారు. తుఫాను అయితే చాలా వస్తాయి. చాలామంది పిల్లలు సత్యం తెలుసుకోరు. స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇది మాయ కదా. జ్ఞానానికి రాకముందు రాని స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. పిల్లల వారసత్వం పొందేందుకు స్మృతిలో శ్రమ చేయవలసి వస్తుంది. తండ్రి అర్థం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది శ్రమ చేస్తూ చేస్తూ అలసిపోతారు. గమ్యము చాలా గొప్పది. 21 తరాల విశ్వానికి అధికారులుగా చేస్తారు. కాబట్టి శ్రమ కూడా చేయాల్సి వస్తుంది. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారని హృదయంలో ఉంటుంది. అటువంటి తండ్రిని అనుక్షణం స్మృతి చేయాల్సి ఉంటుంది. అందరికంటే ప్రియమైన తండ్రి బాబా అయితే అద్భుతమైన వారు. విశ్వ జ్ఞానాన్ని ఇస్తారు. బాబా 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 అంటూ లోపల గానం చేయాలి. ఎవరు స్మృతి చేస్తూ ఉంటారో వారికి తండ్రి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. తండ్రి ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. అందుకే మధురమైన పిల్లలారా, ఎలాంటి తప్పులు చేయరాదని తండ్రి అర్థం చేయిస్తారు. అన్ని సేవా కేంద్రాల నుండి ఇక్కడికి వచ్చారు. అందరినీ చూసి ఎంత సంతోషమవుతుంది. ప్రశ్నిస్తారు. తండ్రి పరిశీలిస్తారు. ముఖం చూస్తూనే తండ్రిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటారు. తండ్రి ముందుకు వస్తే తండ్రి ఆకర్షిస్తారు కూడా. ఇక్కడ కూర్చొని సర్వము మర్చిపోతారు. బాబా తప్ప ఇంకేమీ ఉండదు. మొత్తం ప్రపంచాన్ని అంతా మర్చిపోవలసిందే. ఈ స్థితి చాలా మధురంగా అలౌకికంగా ఉంటుంది. తండ్రి స్మృతిలో కూర్చొని ఉంటే ప్రేమ బాష్పాలు ప్రవహిస్తాయి. భక్తి మార్గంలో కూడా కన్నీరు వస్తుంది. కానీ భక్తి మార్గమే వేరు, జ్ఞాన మార్గమే వేరు. ఇది సత్యమైన తండ్రితో సత్యమైన ప్రేమ. ఇక్కడ విషయాలే భిన్నమైనటువంటివి. మీరిక్కడ శివబాబా వద్దకు వచ్చారు. వారు ఈ రథంపై తప్పకుండా సవారీ అయి ఉంటారు. శరీరం లేకుండా ఆత్మలో అక్కడ కలుసుకోగలవు. ఇక్కడేమో అందరూ శరీరధారులే.
బాప్ దాదా కూడా అని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది. చాలా ప్రేమగా మహిమ చేయాల్సి ఉంటుంది. బాబా మనకి ఏమేమి ఇస్తారు? ఈ అడవి నుండి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. మంగళం భగవాన్ విష్ణు అని అంటారు. వీరు అందరికీ మంగళ కార్యాలు చేవారు. అందరి కళ్యాణం జరుగుతుంది. తండ్రి ఒక్కరే కాబట్టి వారిని స్మృతి చేయాలి. మనం ఇతరుల కళ్యాణం ఎందుకు చేయరాదు? ఏదో లోపం తప్పకుండా ఉంటుంది. స్మృతి ద్వారా ఏర్పడు పదును లేదని బాబా చెప్తూ ఉన్నారు. అందుకే మాటలలో కూడా ఆకర్షణ ఉండదు. ఇది కూడా డ్రామాయే. ఇప్పుడు మళ్ళీ పదునుగా బాగా ధారణ చేయండి. స్మృతి యాత్రయే కష్టమైనది. సోదరులకు జ్ఞానం ఇస్తాము, తండ్రి పరిచయం ఇస్తాము, తండ్రి నుండి వారసత్వం పొందుకోవాలి. క్షణం క్షణం మర్చిపోతూ ఉంటామని తండ్రికి తెలుసు. తండ్రి అయితే అందరినీ పిల్లలే అని భావిస్తారు. అందుకే పిల్లలు పిల్లలు అని అంటారు. వీరు అందరికీ తండ్రి అయ్యారు. వీరిది అద్భుతమైన పాత్ర కదా. ఈ పదాలు ఎవరికో చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. తండ్రి ఏమో పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు. బాబా వచ్చింది పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకు. బాబా అంతా వినిపిస్తారు. పిల్లల ద్వారా నేను పని తీసుకోవాలి కదా. ఇది చాలా అద్భుతమైన ఆసక్తికరమైన జ్ఞానము. ఈ జ్ఞానము కొంచెం కఠినమైనది. వైకుంఠానికి అధికారులుగా అయ్యేందుకు జ్ఞానము కూడా అటువంటిదే కావాలి కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चे प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों की रूहानी बाप दादा को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारण. అమృత వేళ ఉదయమే ఏకాంతంలో కూర్చొని ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. మొత్తం ప్రపంచాన్ని మర్చిపోవాలి. తండ్రి సమానంగా సర్వుల కళ్యాణకారిగా అవ్వాలి. లోపాలను తొలగించుకోవాలి. స్వయంపై చాలా గమనం ఉండాలి. మీ రిజిస్టర్ మీరే పరిశీలించుకోవాలి. వరదానము. సర్వప్రాప్తుల ఖజానాను స్మృతి స్వరూపులుగా అయ్యి కార్యంలో ఉపయోగించే సదా సంతుష్ట ఆత్మాభవ. సంగమయుగం యొక్క విశేషమైన వరదానము సంతుష్టత. సంతుష్టత యొక్క బీజము సర్వప్రాప్తులు. అసంతుష్టతకు బీజము స్థూలము లేక సూక్ష్మమైన అప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదని బ్రాహ్మణులకు మహిమ ఉన్నది. పిల్లలందరికీ ఒక్కరి ద్వారా ఒకే విధంగా ఖజానా లభిస్తుంది. కేవలం ప్రాప్తించిన ఖజానాలను ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. అంటే స్మృతి స్వరూపులు అవ్వండి. బేహద్దు ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చేయకుంటే సదా సంతుష్టంగా ఉంటారు. స్లోగన్. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క అదృష్ట రేఖ మస్తకంపై ఉండనే ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.
వీడుము నరుడా. ధర్మరాజు ముందెప్పటికైనా నిలువక తప్పదు నరుడా, నరుడా నిలువక తప్పదు నరుడా. ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో. నిన్ను ద్వేషించే శత్రువునైనా నీ మిత్రునిగా మార్చుకో. అవమానముతో తల వంచుకునే తప్పును చేయకు నరుడా. ఇతరులకెప్పుడు దుఃఖంనిచ్చే నిందలు పలుకుటమాను. నీ పెదవులపై సుధలొలికించే జ్ఞానము పలుకుము అన్నా. కరుణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా, నరుడా దుర్భాషలు పలుకకు నరుడా. పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి. ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి. నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగాలి.